ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. వన్యప్రాణులను వేటాడడం, అక్రమ రవాణా చేయడం వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే నెల 6వ తేదీ నుండి కులగణనను చేపట్టనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాయితీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్తల వివరాలు: దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. సుమారు 12,850 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని దేశంలోని మొదటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద 2వ దశను నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో పంచకర్మ ఆసుపత్రి, ఔషధాల తయారీకి ఆయుర్వేద ఫార్మసీలు ఉన్నాయి. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3 ప్రాజెక్టులను ప్రధానమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. వీటిలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఈఎస్ఐ ఆసుపత్రి శంకుస్థాపన, మంగళగిరి, బీబీనగర్ ఎయిమ్స్లలో డ్రోన్ సేవలకు శ్రీకారం, హైదరాబాద్, కాకినాడల్లో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు. వన్యప్రాణులను వేటాడడం, అక్రమ రవాణా చేయడం వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం రూపొందించిన యాంటీ పోచింగ్ సెల్ గోడపత్రికను ఆయన నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జంతువులు, చెట్లు, పశుపక్షాదుల పట్ల కరుణ చూపాలని, వాటికి మనలాగే బతికే హక్కుందని అన్నారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, అక్రమ రవాణాకు పాల్పడినా అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే 1800-425-5909 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టాలని రద్దు చేశామని మంత్రి పేర్కొంటూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేయడం కానీ, అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చే విధంగా కానీ పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో మళ్ళా గ్రామ సభలు పెడతా ఉన్నాం. దాదాపుగా ఇప్పటికి 96,000 గ్రీవెన్స్ వచ్చినాయి. మేము ఒక 25-30% గ్రీవెన్స్ ఉంటాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. పేదవాళ్ళందరికీ కూడా వారి భూమిని సక్రమంగా అందించే విధంగా రీసర్వే పూర్తి చేయాలి. తర్వాత ఈ పునర్విభజన గురించి అన్ని కూడా మేము ముందుకెళ్తాం. రెవెన్యూ విషయంలో తెలంగాణలో వచ్చే నెల 6వ తేదీ నుండి కులగణనను చేపట్టనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో సమావేశమై కులగణనలో చేపట్టవలసిన మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణనకు సంబంధించి ప్రణాళికా శాఖ ప్రశ్నాపత్రం రూపొందించిందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సందేహాలను పరిగణనలోకి తీసుకుంటామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భారతదేశ సమైక్యత కోసం అవిరళ కృషి చేసిన మహనీయుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందచేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి అక్టోబర్ 31వ తేదీని రాష్ట్రీయ ఏక్తా దివస్గా కేంద్ర ప్రభుత్వం జరుపుతోంది. దేశ సమైక్యతను కాంక్షిస్తూ ఆ రోజున దేశవ్యాప్తంగా ఐక్యతా పరుగు నిర్వహిస్తోంది. అయితే అక్టోబర్ 31వ తేదీన దీపావళి పర్వదినం అయిన కారణంగా ఐక్యతా పరుగు ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యతా పరుగు మార్పు తేదీని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ రోజు జరిగే ఐక్యతా పరుగులో దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దేశ సమైక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ ఐక్యతా మంత్రంతో పాటు ఫిట్నెస్ సందేశాన్ని కూడా ప్రతి ప్రాంతానికి తీసుకువెళ్లాలని ప్రధానమంత్రి సూచిస్తూ, दीपावली की वजह से इस बार 29 अक्टूबर यानी मंगलवार को रन फॉर यूनिटी का आयोजन किया जाएगा। मेरा आग्रह है, ज्यादा से ज्यादा संख्या में इसमें हिस्सा लीजिए। देश की एकता के मंत्र के साथ ही फिटनेस के मंत्र को भी हर तरफ फैलाइए।
ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాయితీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం అమలులో భాగంగా సిలిండర్ల రాయితీకి సంబంధించి 895 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు పౌర సరఫరాల కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ నెల 31వ తేదీ నుండి ఉచిత సిలిండర్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. తెలంగాణలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డుతో పాటు ఎక్లాస్పూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి నిన్న ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలుతో పాటు సన్న రకం వరి ధాన్యం పండించిన రైతులందరికీ క్వింటాలకు 500 రూపాయల అదనపు నగదును చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి 4,500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతమిస్తున్నామని మంత్రి పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ నోడ్ కింద ఇవాళ రాష్ట్రానికి 3 ప్రాజెక్టులు ఇస్తే పైకరావుపేట కాన్స్టిట్యున్సీలో నక్కపల్లి ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రాబోతా ఉంది. ఫార్మా ఇండస్ట్రీ అక్కడ పార్క్ ని ఏర్పాటు చేయడమే కాకుండా మరి అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాబోతోంది. అలాగే ఏపీఐసి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్ని వర్గాలకు కూడా పేదరికం లేని సమాజ నిర్మాణానికి ఒక చక్కటి సమన్వయంతో అందరూ ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులను పూర్తి చేయనున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమశిల జలాశయం అభివృద్ధితో పాటు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులను పూర్తి చేసి ఆత్మకూరు ప్రాంత రైతులకు రైలు సౌకర్యం కల్పిస్తామని మంత్రి వివరించారు. తెలంగాణలో 1,00,000 ఎకరాల్లో రైతులతో ఆయిల్ పామ్ సాగు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ మలేషియాలో ఆయిల్ పామ్ ప్రధానమైన పంట అని అన్నారు. సాధారణ పంటల సాగు కంటే ఆయిల్ పామ్ సాగు లాభదాయకంగా ఉంటుందని, ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతులను అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద 20 లక్షల రూపాయల వ్యయంతో కచ్చా రహదారుల నిర్మాణం చేపట్టనున్నామని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 120 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టనున్నామని, వాటిని వచ్చే జనవరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఈరోజు సందర్శిస్తారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మంత్రులైన డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్లు ప్రాజెక్టును సందర్శిస్తారు. ఈ ఉదయం దోర్నాల చేరుకున్న మంత్రులు తొలుత సొరంగాలు, వెలిగొండ కాలువలు, ఇతరత్ర పనులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. వన్యప్రాణులను వేటాడడం, అక్రమ రవాణా చేయడం వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాయితీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.